Wonderful morning, children. Welcome to Lakshmi Study Room. ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ రివైజ్డ్ సిలబస్ 2020-21 ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఈ సిలబస్కి సంబంధించి మీరు 8th క్లాస్ టోటల్ ఇంగ్లీష్ తెలుగు హిందీ మ్యాథ్స్ సైన్స్ సోషల్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఏ లెసన్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి చూడొచ్చు. అలాగే ఏ లెసన్స్ డిలీట్ చేయబడ్డాయి ఈ ఇయర్కి 2020-21కి కరోనా కారణంగా స్కూల్స్ పెట్టలేదు కాబట్టి ఏ సిలబస్ ఉంచబడింది, ఏ లెసన్స్ డిలీట్ చేయబడ్డాయి అన్నది మన ఈ వీడియోలో చూద్దాం. సో ఇంగ్లీష్ యూనిట్ 1 రీడింగ్ అండ్ సి రీడింగ్, ఏ అనేది రీడింగ్, బి రీడింగ్, సి రీడింగ్ అండ్ యూనిట్ 3 ఇలా మీరు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని ఇలా చూస్తూ ఈ పాయింట్స్ అన్నిటిని కూడా మీరు టిక్ పెట్టుకోండి. సో అన్నిట్లో కూడా యూనిట్ 1 ఉంది, 2 లేదు చూసారా, మళ్ళీ 3, 4, 5, 6 అన్నిట్లో కూడా రీడింగ్ ఏబిసి కంప్లీట్గా 3 రీడింగ్స్ ఉన్నాయి. అలాగే తెలుగులో అమ్మ కోసము, అలాగే ఇల్లు, ఆనందాల హరివిల్లు, మళ్ళీ 3rd లెసన్ లేదు, 4th లెసన్ నీతి పరిమళాలు, 5th లెసన్ అజంతా చిత్రాలు, 6th లెసన్ లేదు, 7th లెసన్ ప్రతిజ్ఞ, 10th లెసన్ హరిశ్చంద్రుడు, మళ్ళీ 8, 9 కూడా లేదు, అండ్ 11th లెసన్ 12th లెసన్ కూడా లేదు, 13th లెసన్ సందేశము, 14th లెసన్ సంస్కరణ, అలాగే 15th 16th కూడా లేదు, 17th లెసన్ స్ఫూర్తి ప్రదాతలు ఉపవాచకం అనేది కూడా ఉందన్నమాట. సో హిందీకి వచ్చేసరికి లెసన్ నెంబర్ 1, 2, 3, 4, మళ్ళీ 5 లేదు, 6, 7, 8 లేదు, 9. సో ఇది తెలుగు లాంగ్వేజెస్ సిలబస్. ఇంకా సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే నాన్ లాంగ్వేజెస్ చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ సిలబస్ చూసుకున్నట్లయితే డిలీటెడ్ లెసన్స్లో 8th చాప్టర్ అనేది కంప్లీట్గా డిలీట్ చేయబడింది, అండ్ 13th చాప్టర్ 3D అండ్ 2D, అండ్ 14th చాప్టర్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్, క్యూబ్ అండ్ క్యూబాయిడ్, అండ్ 15th చాప్టర్ ఇస్ ప్లేయింగ్ విత్ నెంబర్స్. అండ్ రేషనల్ నెంబర్స్లో యూనిట్ ఎక్సర్సైజ్ 1.1 to 1.1, 1.2 అండ్ డిలీటెడ్ థింక్ అండ్ డిస్కస్. అంటే ఈవెన్ అవి ముందు ఇచ్చిన కంప్లీట్గా చాప్టర్స్ తీస్తారు, బట్ ఇంకా ఈ చాప్టర్స్లో ఏమన్నాయి. సో థింక్ అండ్ డిస్కస్ ఇన్ పేజ్ నెంబర్ 15లో డిలీట్ చేశారు, అలాగే ఎక్సర్సైజ్ 1.3 కూడా రిమూవ్ చేశారు, అండ్ డిలీటెడ్ ట్రై దీస్ ఇన్ పేజ్ నెంబర్ 3 కూడా రిమూవ్ చేస్తారనమాట. ద నెక్స్ట్ చాప్టర్ ఇస్ ఏ లైనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్, exercise 2.1 in exercise 2.2 and 1 to 12 questions. అండ్ దీంట్లో కూడా డిలీట్ చేసింది ఏంటి అంటే 13 to 17 క్వశ్చన్స్ ఇన్ ఎక్సర్సైజ్ 2.2, ఇన్ ఎక్సర్సైజ్ 2.3 అండ్ డిలీటెడ్ డూ దిస్, అంటే డూ దిస్ పేజ్ నెంబర్ 36లో ఉంది కూడా డిలీట్ చేశారు. అలాగే ఎక్సర్సైజ్ 2.4 అండ్ 2.5 కూడా డిలీట్ చేశారు. చూడండి చాలా చాప్టర్స్ అనేవి రిమూవ్ చేయడం జరిగింది. టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని అన్ని టిక్ చేసుకోండి. కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ ఎక్సర్సైజ్ 3.1, 3.2, 3.3 అందులో మళ్ళీ డిలీటెడ్ ఎక్సర్సైజ్ ఏంటి 3.4, 3.5, 3.6 తీస్తారు. అండ్ డూ దిస్ పేజ్ నెంబర్ 60, 61లో ఉన్నటువంటి డూ దిస్ ఉన్నాయి కూడా రిమూవ్ చేశారు. అండ్ డిలీటెడ్ థింక్ అండ్ డిస్కస్ ఇన్ పేజ్ నెంబర్ 63 ఇది కూడా రిమూవ్ చేశారు. అండ్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ఎక్సర్సైజ్ 4.0, 4.1 అండ్ 4.2 అండ్ ఎక్సెప్ట్ ఇన్ 4.2 అండ్ 4.5 ప్రాబ్లమ్స్ డిలీటెడ్. అంటే ఈ 4.2, 4.5 డిలీట్ చేశాడు, రిమైనింగ్ అన్నీ కూడా చూసుకోండి. ద నెక్స్ట్ వన్ కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్ ఇన్ ఎక్సర్సైజ్ 5.1, 1 to 10 ప్రాబ్లమ్స్, అండ్ ఇన్ ఎక్సర్సైజ్ 5.2, 1 to 9 ప్రాబ్లమ్స్, ఇన్ ఎక్సర్సైజ్ 5.3, 1 to 6 ప్రాబ్లమ్స్. ఇవి మాత్రమే చూసుకోవాలి, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు లీవ్ అవుట్ చేయొచ్చు. Similarly, deleted 11 to 14 problems in exercise 5.1, deleted 10 to 16 problems in exercise 5.2, and deleted 7 to 15 problems in exercise 5.3. సో అంటే 11 to exercise 5.1లో ఇక్కడ చూసారు కదా 1 to 10 ఇచ్చారు, అంటే 11 to 14 డిలీట్ చేస్తారు. అలాగే ఇక్కడ 1 to 9 ఇచ్చారు, ఇక్కడ 10 to 16 ప్రాబ్లమ్స్ని డిలీట్ చేశారు. అలాగే ఇక్కడ 1 to 6 ఇచ్చారు, 7 to 15 ప్రాబ్లమ్స్ని డిలీట్ చేశారనమాట. అలాగే స్క్వేర్స్, రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ ఎక్సర్సైజ్ 6.1, 6.2, 6.3 ఉన్నాయి. అలాగే ఎక్సర్సైజ్ 6.4 1 to 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ పేజ్ నెంబర్ 126, 127 డిలీట్ చేశారు. అండ్ డిలీటెడ్ 5 to 7 ప్రాబ్లమ్స్ ఇన్ ఎక్సర్సైజ్ 6.4 ఇది కూడా డిలీట్ చేస్తారు. అండ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ అండ్ గ్రాఫ్స్ దీంట్లో పేజ్ నెంబర్ 153, 155
ట్రై దీస్ ఓన్లీ. అంటే ఈ చాప్టర్లో ఓన్లీ ఇవి నేర్చుకుంటే మీరు చూసుకుంటే చాలు అనమాట. అండ్ ద నెక్స్ట్ చాప్టర్ ఈస్ ది 9th chapter, area of plane figures. So exercise 9.1 and 9.1 1 to 6 problems and 9.2 1 to 5 problems. And do this page number 200 delete చేశారు, అలాగే 204 delete చేశారు, అలాగే 7 to 8 problems in 9.1 exercise లో కూడా delete చేశారు. సో delete 66 to 10 problems in exercise 9.2. సో డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్ ఎక్సర్సైజ్ 10.1 అవి 1.5 1 to 5 వరకు సమ్స్ ఉన్నాయి. అలాగే ఎక్సర్సైజ్ 10.2 10.3 10.4 ఇవన్నీ కూడా మీకు చేయాల్సినవి. సో రిమైనింగ్ అంతా కూడా మీరు లీవ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో ఎక్సర్సైజ్ 11.1 11.2 11.3 ఇవన్నీ చూసుకోండి. అందులో ఎక్సర్సైజ్ ఏంటి 11.4 11.5 డిలీట్ చేశారు. అలాగే 12th చాప్టర్ ఫ్యాక్టరైజేషన్, ఇదేంటి అంటే కంప్లీట్ చాప్టర్ అనేది మీరు చూసుకోవాలి. దీంట్లో నో మోడిఫికేషన్, దీంట్లో ఎటువంటి మోడిఫికేషన్ ఈ చాప్టర్ నుంచి లేదనమాట. సో నెక్స్ట్ సబ్జెక్ట్ ఈజ్ ఫిజికల్ సైన్స్. సో ఫిజికల్ సైన్స్లో డిలీటెడ్ లెసన్, కంప్లీట్గా డిలీట్ చేసిన లెసన్ ఏమైనా ఉందంటే సోలార్ సిస్టమ్ అనే లెసన్ని కంప్లీట్గా డిలీట్ చేశాను అనమాట. సో యూనిట్ 1కి వచ్చేసరికి ఫోర్స్ పేజ్ నెంబర్ 1 to 12 ఉన్నాయి. టోటల్ చూసుకోవాలి. అలాగే పేజ్ నెంబర్ 14 to 18 అంతా చదువుకోవాలి. ఎక్సెప్ట్ ద యాక్టివిటీ 12 ఇన్ పేజ్ నెంబర్ 13. యాక్టివిటీ నెంబర్ వచ్చి 12, పేజ్ నెంబర్ 13లో అది వదిలేయండి. అలాగే ఫ్రిక్షన్ పేజ్ నెంబర్ 19 to 30 టోటల్ చూసుకోవాలి. ఎక్సెప్ట్ ద యాక్టివిటీ 9 ఇన్ పేజ్ నెంబర్ 28, దీన్ని విడిచిపెట్టేయండి. అండ్ మ్యాటర్ అరౌండ్ అస్ పేజ్ నెంబర్ 31 to 44 కంప్లీట్గా చదువుకోండి. అండ్ ఎక్సెప్ట్ యాక్టివిటీ ఏంటి యాక్టివిటీ 10 ఇక్కడ ఉంది, పేజ్ నెంబర్ 39 40లో ఉంది. అండ్ ఎక్సెప్ట్ ఎఫెక్ట్ ఆఫ్ చేంజెస్ ఆఫ్ ప్రెషర్ ఇన్ ద పేజ్ నెంబర్ 41. అందుకే మీరు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని ఇవన్నీ టిక్ చేసుకొని, ఉన్నవి టిక్ చేసుకోండి, లేనివి ఇంటూ మార్క్ పెట్టేసుకోండి. సో సరిపోతుంది అనమాట. ద నెక్స్ట్ లెసన్ ఇస్ సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్స్ పేజ్ నెంబర్ 45 to 47 49 51 to 55 అండ్ 57 to 63. ఇందులో ఏ యాక్టివిటీస్ మీరు వదిలేయచ్చు అంటే యాక్టివిటీ 4 ఇన్ పేజ్ నెంబర్ 48 అండ్ యాక్టివిటీ 5 ఇన్ పేజ్ నెంబర్ 50 అండ్ ల్యాబ్ యాక్టివిటీ ఇన్ పేజ్ నెంబర్ 55. ఇవన్నీ కూడా మీరు విడిచిపెట్టవచ్చు. నెక్స్ట్ వచ్చి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ లెసన్లో పేజ్ నెంబర్ 61 to 69 మొత్తం చూసుకోవాలి. బట్ ఎక్సెప్ట్ ల్యాబ్ యాక్టివిటీ ఇన్ పేజ్ నెంబర్ 69, దీన్ని వదిలేసి మిగతా చదువుకోండి. అలాగే పేజ్ నెంబర్ 71లో రస్టింగ్ ఆఫ్ మెటల్స్ చూసుకోవాలి. దీంట్లో మళ్ళీ వదిలేయాల్సింది ఏంటి అంటే యాక్టివిటీ 6 అండ్ యాక్టివిటీ 7. యాక్టివిటీ 6 ఇన్ పేజ్ నెంబర్ 71, యాక్టివిటీ 7 ఇన్ పేజ్ నెంబర్ 72 అండ్ పేజ్ నెంబర్ 73 to 76 టోటల్ కంప్లీట్ లెసన్ అనేది చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ సౌండ్ పేజ్ నెంబర్ 77 to 94. Except the structure of voice box in the page number 80 to 83. That means 77 to 94 మొత్తం చూసుకోండి. బట్ ఏది విడిచిపెట్టవచ్చు అంటే స్ట్రక్చర్ ఆఫ్ వాయిస్ బాక్స్ ఇన్ పేజ్ నెంబర్ 80 to 83 అండ్ ఎక్సెప్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ ద ఇయర్ డ్రమ్ ఇన్ పేజ్ నెంబర్ 86 and 87. Except normal sound consists of mixed frequency in page number 90 and 91. సో దీన్ని కూడా మనం విడిచిపెట్టుకోవచ్చు అనమాట. అండ్ కోల్ అండ్ పెట్రోలియం సో పేజ్ నెంబర్ 95 to 109 కంప్లీట్ లెసన్ చూసుకోవాలి. ఒక్క ల్యాబ్ యాక్టివిటీ ఏంటి అంటే పేజ్ నెంబర్ 102 103 ఉన్నటువంటి ల్యాబ్ యాక్టివిటీని మీరు విడిచిపెట్టవచ్చు అనమాట. సో నెక్స్ట్ లెసన్ ఇస్ ఏ కంబషన్ ఫ్యూయల్స్ అండ్ ఫ్లేమ్. సో పేజ్ నెంబర్ 110 to 121 చూసుకోండి. కంబషన్ ఫ్యూయల్స్ అండ్ ఫ్లేమ్ పేజ్ నెంబర్ 110 to 121 complete lessons and except fuel page number 115 except activity 7 in page number 118 and 119. The next one is a unit and syllabus. So unit is 9th unit is a electric conductivity of liquids page number 120 to 133 చూడండి. అందులో ఏ యాక్టివిటీ వదిలేయచ్చు యాక్టివిటీ 5 in page number 129 మీరు విడిచిపెట్టచ్చు అనమాట. నెక్స్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై ప్లేన్ సర్ఫేసెస్
పేజ్ నెంబర్ 134 టు 143 వరకు చూసుకోండి. అందులో ల్యాబ్ యాక్టివిటీ ఇన్ పేజ్ నెంబరు 137లో వదిలేసుకోండి. అలాగే షాడోస్ అండ్ ఇమేజెస్ ఇన్ పేజ్ నెంబర్ 140 దీన్ని కూడా మీరు లీవ్ అవుట్ చేయొచ్చు. అండ్ సమ్ న్యాచురల్ ఫినామినా పేజ్ నెంబర్ 144 టు 159 యాక్టివిటీ దీన్ని అంటే 144 టు 159 మొత్తం చూసుకోండి. అందులో యాక్టివిటీ 3 ఇన్ పేజ్ నెంబర్ 149 వదిలేయండి. అలాగే యాక్టివిటీ ఇన్ పేజ్ నెంబర్ 150 కూడా మీరు విడిచిపెట్టేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ సబ్జెక్ట్ ఇస్ ఏ బయాలజికల్ సైన్సెస్. డిలీటెడ్ లెసన్స్ ఏంటి అంటే 10 and 11 కంప్లీట్గా విడిచిపెట్టేయచ్చు. The first lesson, what is science? Complete lesson, no modification in this chapter. And you have to prepare for complete lesson, the first lesson. You have to prepare. There is no choice to leave out. And cell, the basic unit of the lesson. This one is all cell, the basic unit of life. This one also you have to prepare complete chapter. And story of microorganisms. It is also complete lesson. And reproduction in animals. See this one. Page number 53 to 60 చదవాలి. పేజ్ నెంబర్ 60 మాత్రం మనం విడిచిపెట్టచ్చు. అలాగే పేజ్ నెంబర్ 61 to 65 చూసుకోవాలి. బట్ టేబుల్ అండ్ టెస్ట్ ట్యూబ్ టు ఆల్ ఇన్ ద పేజ్ నెంబర్ 61 వదిలేయచ్చు. అలాగే స్టోరీ ఆఫ్ డాలీ ఇన్ పేజ్ నెంబర్ 65 ఇది కూడా మీరు విడిచిపెట్టచ్చు అనమాట. అటైనింగ్ ద ఏజ్ ఆఫ్ అడల్ట్స్ పేజ్ నెంబర్ 70 to 83 అంతా చూసుకోవాలి. బట్ టేబుల్ అనేది 2 అనేది ఉంది పేజ్ నెంబర్ 73లో. అలాగే చెక్ లిస్ట్ ఇన్ ద పేజ్ నెంబర్ 78 దీన్ని రెండింటిని కూడా విడిచిపెట్టవచ్చు అనమాట. నెక్స్ట్ లెసన్ వచ్చి బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్జర్వేషన్ పేజ్ నెంబర్ 84 to 85, 86 to 95 ఇదంతా కూడా చాప్టర్ మీరు చూసుకోవాలి. బట్ ఈ యాక్టివిటీ 1, 2 ఇన్ పేజ్ నెంబర్ 85, 86ని వదిలేయాలన్నమాట. అన్ని చూసుకోవాలి. యాక్టివిటీ 1, 2 అనేది మీరు ఈ పేజెస్లో ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టవచ్చు అనమాట. అలాగే వై షుడ్ వి రీసైకిల్ పేపర్ పేజ్ నెంబరు 95 to 97లో ఉంది, దాన్ని కూడా విడిచిపెట్టవచ్చు అనమాట. నెక్స్ట్ లెసన్ డిఫరెంట్ ఈకోసిస్టమ్ ఇది కూడా కంప్లీట్ లెసన్ ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ ద ప్లాంట్స్. సో ఇట్ ఈస్ ఆల్సో 114 to 140 కంప్లీట్ లెసన్. బట్ యాక్టివిటీ 6, 7, 8, 9 వీటిని విడిచిపెట్టవచ్చు. అలాగే పేజ్ నెంబర్ 122, 124, 126, 127 కూడా మీరు విడిచిపెట్టేయచ్చు అనమాట. సో ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ యానిమల్స్. సో పేజ్ నెంబర్ 141 to 156 మీరు చదవాల్సిందే. అండ్ కంప్లీట్ లెసన్ ప్రిపేర్ అవ్వాలి. ఎక్సెప్ట్ బాక్స్ ఈము అంటే బాక్స్లో ఉంటుంది ఈము కల్చర్ ఇన్ పేజ్ నెంబర్ 150 దాన్ని విడిచిపెట్టేయాలి. అలాగే పేజ్ నెంబర్ 153 to 155 కూడా మీరు విడిచిపెట్టేయచ్చు. నెక్స్ట్ వచ్చి సోషల్ సిలబస్ వచ్చి 8th క్లాస్కి డిలీటెడ్ లెసన్స్ ఏంటి అంటే 6th లెసన్ మినరల్స్ అండ్ మైనింగ్స్, ల్యాండ్ లార్డ్స్ అండ్ టెనెట్స్ అండర్ ద బ్రిటిష్ అండ్ నిజాం అండ్ అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్, సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్స్ మూమెంట్స్ అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ ఆర్టిస్ట్ ఇన్ మోడర్న్ టైమ్స్, film and print media, sports, nationalism and commerce and disaster management. So unit and syllabus. So unit was reading and analysis of maps, complete lesson. Energy from the sun, complete lesson. Earth movements and sun seasons, it is also complete lesson. Next, the polar region, page number 42 to 46. బట్ ఈ లెసన్లో పేజ్ నెంబర్ లాస్ట్ పేరా అండ్ పేజ్ నెంబర్ 46లో లీవ్ అవుట్ చేయండి. ఫారెస్ట్ యూజింగ్ అండ్ ప్రొటెక్టింగ్ దమ్ పేజ్ నెంబర్ 49 to 62 ఎక్సెప్ట్ ద చేంజ్ ఇన్ ద 1988, 90 ఇన్ పేజ్ నెంబర్ 58 and 60. సో అది వదిలేయండి చేంజ్ ఇన్. సో మనీ అండ్ బ్యాంకింగ్ కంప్లీట్ లెసన్. ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ లైవ్లీహుడ్స్ పేజ్ నెంబర్ 90 to 97 ఎక్సెప్ట్ ద పేజ్ నెంబర్ 98 and 99 దీన్ని వదిలేయచ్చు అనమాట. Public health and government complete lesson, no modification in this chapter. National movement, the early phase 1885 to 1919 complete lesson. National movement, the early phase 1919 to 1947, it is also complete lesson. And Indian election system complete lesson. The Indian Constitution complete lesson. Parliament and central government complete lesson. Law and justice, a case study, complete lesson. Understanding poverty, a complete lesson. Right approaches to development, complete lesson. Understanding secularism, complete lesson.